హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు దోసకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దోసకాయ కర్రీ చేయడానికి దోసకాయల మీద ఉన్న ఈ పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇప్పుడు దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దోసకాయ కర్రీ కండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి మనకు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకు కొంచెం వేగాలండి ఇవి. ఇప్పుడు వీటిలోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇందాకలా సన్నగా తరుక్కున్నాక దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కూరను ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగాలి, మనకి దోసకాయ ముక్కలు కొంచెం వేగాలండి. ముక్కలు మగ్గాయండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకోవాలండి. టమాటీల పైన ఉప్పు వేసుకోవాలండి. అలా వేయడం వల్ల మనకు టమాటీలు అనేవి మంచిగా మగ్గుతాయి. కాసేపు వీటిని మగ్గనివ్వాలి. టమాటీలు ఇలా మగ్గాలండి మనకు. చూసారా, ఉప్పు వేయడం వల్ల ఎంత మంచిగా మగ్గినాయో. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మనకు కూర రెడీ అయిందండి. కూర అయిందా లేదా తెలుసుకోవాలంటే ఇగో ఇలా ఆయిల్ ఫామ్ అవుతుందండి ముందు. ఇప్పుడు మనం కూర రెడీ అయినట్టే. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తినేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కర్రీ రెడీ అయిందండి. చూడండి.